నమస్తే అండి, మీ పేరు? నా పేరు నారాయణ స్వామి మేడం. ఏ ఊరు నుంచి వచ్చారు కడతాల్? మేము కర్నూలు జిల్లా కోడుమూరు మండలం నుండి వచ్చాము. సో అన్నప్రసాదాలు అన్నీ ఎలా ఉన్నాయి? చాలా అద్భుతంగా, అమృతంతో సమానంగా ఉన్నాయి మేడం. చాలా అద్భుతంగా ఉన్నాయి. ఓకే, కడతాల్కి వచ్చి ఎన్ని రోజులు అవుతుంది? మేము ఇవాళే వచ్చాము మేడం. కంప్లీట్ వరకు ఉండి వెళ్తాం. థ్యాంక్ యూ. నమస్తే అండి, మీ పేరు? నమస్తే, వెంకటేశ్వరరావు. ఓకే, సో మీరు సేవాదల్లో ఉన్నారు, చాలా మందికి అన్నప్రసాదాలు వడ్డిస్తున్నారు. సో ఎలా ఉంది ఆ అనుభూతి? ఆ అనుభూతి చాలా అద్భుతంగా ఉంది. చాలా 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 అద్భుతంగా ఉంది. ఓకే, సో ఎన్ని సంవత్సరాల నుంచి మీరు కడతాల్కి వస్తున్నారు? నేను సెకండ్ ఇయర్, ఇప్పుడు రెండోసారి నేను రావడం కర్తను. ఓకే, సో అన్నప్రసాదాలు అన్నీ ఎలా ఉన్నాయి? సూపర్, అద్భుతంగా ఉన్నాయి. అవునండి, ఈరోజు ప్రసాదాలు పెట్టారు కదా, సో ఏంటి స్పెషల్, ఏమేమి పెట్టారు? పొంగల్ పెట్టారు, పొంగలు, పప్పు, అదే వెజిటేరియన్ బిర్యానీ, సాంబారి, పెరుగు. చాలా అద్భుతంగా ఉంది, చాలా బాగుంది. థ్యాంక్ యూ. నమస్తే అండి, మీ పేరు? రాసియా, ఏ ఊరు నుంచి వచ్చారు? తలార్పూర్. ఓకే, సో ఎలా ఉంది ఇక్కడ పత్రిజీ ధ్యాన మహాయాగంది ప్రసాదం? చాలా బాగుంది. ఓకే, సో ఎన్ని రోజులైంది ఇక్కడికి వచ్చి? ఇక్కడ సొంతం ఇక్కడే ఉంది మరి తలార్పూర్. థ్యాంక్ యూ. నమస్తే అండి, మీ పేరు? అనిత. ఏ ఊరు నుంచి వచ్చారు? ఠాగరాజ్ గుడి అవుతాడు, కర్తాల అవుతాల. ఓకే, అన్నప్రసాదాలు అన్నీ ఎలా ఉన్నాయి? అన్న మంచిగా ఉన్నాయి. థ్యాంక్ యూ. నమస్తే, మీ పేరు? వెన్నెల. ఓకే, ఏ ఊరు నుంచి వచ్చారు? బింజమూరు. ఓకే, అన్నప్రసాదాలు అన్నీ ఎలా ఉన్నాయి? అద్భుతంగా ఉన్నాయి. ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి ఇక్కడ? అంతా సూపర్. థ్యాంక్ యూ. నమస్తే అండి, మీ పేరు? నా పేరు అశోక్ మేడం. ఏ ఊరు నుంచి వచ్చారు అశోక్ గారు? నిజామాబాద్ మేడం. ఓకే, సో ఇక్కడ అన్నప్రసాదాలు అన్నీ ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయి మేడం. ఓకే, ఎన్ని రోజులు అవుతుంది కడతాలు వచ్చి మీరు? మేము 2020కి వచ్చినాం. ఓకే, థ్యాంక్ యూ. నమస్తే అండి, మీ పేరు? నమస్కారం, నా పేరు ప్రేమ్ సాగర్. ఓకే, ఏ ఊరు నుంచి వచ్చారు కడతాల్? నిజామాబాద్ డిస్టిక్, ఆర్మూర్ నుంచి. సో ఎలా ఉంది అన్నప్రసాదాలు ఇక్కడ? చాలా సూపర్గా ఉన్నాయి మేడం, చాలా సూపర్గా ఉన్నాయి. ఓకే, ఎన్ని రోజులు అవుతుంది కడతాల్కి వచ్చి మీరు? మేము 28కి వచ్చినాం మేడం, లాస్ట్ దాకా ఉంటాం. థ్యాంక్ యూ. హాయ్, నీ పేరు? హిమావంత్. హేమావంత్, ఏం చదువుతున్నావు? 8th. ప్రసాదం ఎలా ఉంది, తిన్నావా? తిన్నా. ఎట్లుంది? బాగుంది. థ్యాంక్ యూ. హాయ్, నీ పేరు? స్టెల్లా. ఏం చదువుతున్నావు? 4th. ఓకే, సో 4th క్లాస్ చదువుతున్నావు. ఈరోజు ఫుడ్ ఎలా ఉంది? బాగుంది. ఏం పెట్టారు స్పెషల్? స్వీట్. స్వీట్ పెట్టారా? పొంగల్ ఒకటి తిన్నావా? రైస్ తిన్నావా? తిన్నా. పప్పు తిన్నా. బనానా తిన్నా. థ్యాంక్ యూ. హాయ్, నీ పేరు? స్టీవెన్. స్టీవెన్. ఓకే, ఏం చదువుతున్నావు? 5th. 5th క్లాసా? అమ్మో. ఓకే, ఏం తిన్నావు ఈరోజు బ్రేక్ఫాస్ట్? స్వీటు, బనానా. లంచ్ కాదు నాన్న, బ్రేక్ఫాస్ట్. ఇడ్లీ తిన్నావా? ఓకే, లంచ్ ఏం చేసావు? బనానా, స్వీట్, రైస్. థ్యాంక్ యూ. నమస్తే, మీ పేరు? దీప. ఏ ఊరు నుంచి వచ్చారు? నిజామాబాద్ జిల్లా తొర్తి గ్రామం నుండి. ఓకే, అన్నప్రసాదాలు అన్నీ ఎలా ఉన్నాయి? చాలా అద్భుతంగా ఉన్నాయి మేడం. ఓకే, సో కడతాల్కి వచ్చి ఎన్ని రోజులు అవుతుంది? నేను 2 days అవుతుంది, నేను వచ్చిన. ఓకే, ఫెసిలిటీస్ అన్నీ ఎలా ఉన్నాయి ఇక్కడ? చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇంతమందికి అందించడం అంటే గ్రేటు. ఇంత మంచి సౌకర్యాలు అందిస్తున్నందుకు ఈ ట్రస్ట్ వాళ్ళందరికీ థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ. నమస్తే అండి, మీ పేరు? నమస్తే అండి, నా పేరు నీరజ. నెల్లూరు నుంచి వచ్చాము. ఓకే, అన్నప్రసాదాలు ఎలా ఉన్నాయి? బ్రహ్మాండంగా ఉన్నాయి, అద్భుతంగా. దైవత్వం అంతా ఉట్టిపడుతుంది. భోజనం కానీ, ఇక్కడ ఉండే ప్రాంగణం కానీ అంతా కూడా ఎంత పత్రిచి ఆ దైవం, ఆ ప్రేమ అంతా అద్భుతంగా ఉంది భోజనం. థ్యాంక్ యూ. నమస్తే, మీ పేరు? సంగీతం. ఏ ఊరు నుంచి వచ్చారు కడతాల్? బాలాపూర్. ఓకే, సో ఇక్కడ అన్నప్రసాదాలు అన్నీ ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయండి. ఓకే, సో ఇక్కడ వాతావరణం అంతా ఎలా ఉంది? వసతులు, సౌకర్యాలు ఎలా ఉన్నాయి? చాలా బాగుంటాయి, మన వీలుగా బాగుంటుంది. అన్నీ ఏ ఇబ్బంది లేకుండా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ. నీ పేరు నాన్న? మోక్ష. ఏం చదువుతున్నావు? 8th class. ఓకే, ఇక్కడ అన్నప్రసాదాలు ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయి. ఓకే, థ్యాంక్ యూ. హాయ్, నీ పేరు? నా పేరు శ్రీరామ్. ఓకే, ఏ క్లాస్ చదువుతున్నావు? 4th class. అన్నప్రసాదాలు ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయి. చాలా బాగున్నాయా? బాల వికాస్కి వెళ్ళావా? వెళ్ళలే, ఇప్పుడే వచ్చినాం. సరే, కాసేపట్లో వెళ్ళి మొత్తం తిరిగి రేపు మార్నింగ్ నాకు చెప్పాలి ఎలా ఉంది ఏంటి బాల వికాస్. ఓకే, నమస్తే అండి, మీ పేరు? వెంకటేష్. ఏ ఊరు నుంచి వచ్చారు కడతాల్? హైదరాబాద్, బాలాపూర్ చార్స్. ఓకే, ఇక్కడ అన్నప్రసాదాలు ఎలా ఉన్నాయి? బాగున్నాయి. ఎన్ని రోజులు అవుతుందండి కడతాల్ వచ్చి? నేను ఫస్ట్ టైం వచ్చాను, వీళ్ళు వస్తూనే ఉంటారు అప్పుడప్పుడు. మా పిల్లలు, మా మిస్సెస్ వాళ్ళు వస్తూనే ఉంటారు అప్పుడప్పుడు. నేను ఫస్ట్ టైం వచ్చింది. థ్యాంక్ యూ. నమస్తే, హాయ్, నీ పేరు? హాయ్ అండి, నా పేరు సుష్మా. సో ఇక్కడ కడతాల్కి వచ్చారు. సో ఎలా ఉంది ఇక్కడ అన్నప్రసాదాలు అన్నీ ఎలా ఉన్నాయి?
అన్నప్రసాదం అంతా చాలా బాగుంది, చాలా టేస్ట్తో పాటు దాంట్లో ఎనర్జీ, ప్రేమ అన్నీ కలిసి ఉంది. దానివల్ల ఇంకా టేస్ట్ అదిరిపోతుంది. ఓకే. సో కడతాల్కి వచ్చారు, ఎన్ని రోజులు అవుతుంది? మేము ఫస్ట్ నుంచి వచ్చాము, అలాగే 11 days ఉంటాము. ఓకే, థ్యాంక్ యూ. నమస్తే, మీ పేరు? శాంతి. ఏ ఊరు నుంచి వచ్చారు? ఇదే ఊరు. ఇదే ఊరా? ఓకే. అన్నప్రసాదాలు అన్నీ ఎలా ఉన్నాయి? బాగున్నాయి. ఎన్ని రోజులు అవుతుంది ఇక్కడికి వచ్చి? నేను చాలా రోజుల నుంచి ఉన్నాం ఇక్కడ. ఓకే, థ్యాంక్ యూ. హాయ్, నీ పేరు? నా పేరు గణేష్. ఓకే గణేష్, ఏం చదువుతున్నావు? 6th standard. సో ఎలా ఉన్నాయి ఈరోజు అన్నప్రసాదాలు? చాలా బాగుందండి. ఎన్ని రోజులు అయింది కడతలు వచ్చి నువ్వు? 5 days. ఓకే, థ్యాంక్ యూ. నమస్తే, మీ పేరు? నా పేరు లక్ష్మి అండి. ఏ ఊరు నుంచి వచ్చారు కడతాలు? అదే రామవరం, అదే అనపత్తి దగ్గర, అదే రాజమండ్రి జిల్లా. ఓకే. సో అన్నప్రసాదాలు ఎలా ఉన్నాయి? నిజంగా నేను అయితే మాటల్లో చెప్పలేనండి. నిజంగా అమృతం వాళ్ళు వండి మనకి నోటికి అందించినట్టు ఉంది. నాకైతే కళ్ళమ్మ నీళ్ళే వస్తున్నాయి. అంటే మనం ఒక 4-5 వస్తేనే వంటకు చాలా కష్టపడతాం. ఇంతమంది జనానికి నాకు ఆశ్చర్యపోతున్నాను. మాది 1 gram గోల్డ్ షాప్ ఇక్కడ. ఏ టైం నేను 11కి వస్తున్నానో కానీ అప్పుడు కూడా భోజనం పెట్టి మనకు నిజంగా కడుపును వాళ్ళంతలా పెడుతున్నారంటే నిజంగా ఇలాంటి అంటే గురువు ఒక మనకి ఇచ్చిన జ్ఞానం, అందరిలోని ఎంత అన్నదానం అనే ప్రేమతత్వం వచ్చి వాళ్ళు వడ్డించే వాళ్ళు కూడా ప్రేమతత్వంగా అయ్యో తినండి అమ్మా, వేసుకోండి అమ్మా. నిజంగా నేనైతే ఇది మైక్లో మాట్లాడతామని కాదు, నిజంగా నాకు చాలా ఆనందంగా ఉందండి. ఇలాగే ఏ సంస్థలో నేను చూడలేదు. మనం ఏ తిరుపతి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఏదో అలా వడ్డించేస్తారు సాంబార్ వేసి అలా. కానీ ఇక్కడికి మనకి పత్రిసార్లు గురువు మనకు దొరుకుతూ నిజంగా ధ్యానులు చేసుకున్నాక ఎన్ని జన్మలు పుణ్యం ఉంటే కానీ దొరకరు. థ్యాంక్ యూ. నమస్తే సార్, మీ పేరు? సత్యనారాయణ. ఏ ఊరు నుంచి వచ్చారు కడతాల్? కడతాల్ మండలం, న్యామతాపూర్ గ్రామం. ఓకే. సో ఇక్కడికి వచ్చారు, ఎలా ఉంది అన్నప్రసాదం? తింటున్నారు కదా? బాగుంది. నమస్తే అండి, మీ పేరు? సంధ్య. ఓకే. ఏ ఊరు నుంచి వచ్చారు? న్యామతాపూర్. ఓకే. సో ఇక్కడ అన్నప్రసాదాలు ఎలా ఉన్నాయి? చాలా బాగుంది. థ్యాంక్ యూ. హాయ్, నీ పేరు? వైష్ణవి. వైష్ణవి, ఏం చదువుతున్నావు? 3rd class. ఓకే. ఫుడ్ బాగుందా? ఎట్లుంది? బాగుంది. బాగుందా? థ్యాంక్ యూ. హాయ్ చిన్ను, నీ పేరు? అక్షర. అక్షర, ఏం చదువుతున్నావు? UKG. ఫుడ్ ఎలా ఉంది? బాగుందా? థ్యాంక్ యూ. పేరు? నందీశ్వర్. ఓకే నందీశ్వర్, ఏం చదువుతున్నావు? 4th class. ఓకే. ఫుడ్ ఎలా ఉంది? సూపర్. థ్యాంక్ యూ. నమస్తే అండి, నా పేరు విజయ. మాది అనకాపల్లి నుంచి వచ్చామండి. అందరం కలిసి వచ్చాము. బట్ భోజనానికి ఈరోజు ఎంతో అద్భుతంగా, ఎంత ఆహ్లాదకరంగా ఉందంటే వాతావరణం. మెడిటేషన్ చేసిన అలాగే ఉంది. అలాగే ఇక్కడ పంచపక్ష పర్వణాలు పెట్టినా కూడా ఇంత టేస్ట్ రాదండి. కొన్ని వేల మందికి ఇంత భోజనాలు పెట్టారు అంటే నిజంగా ఎంత అద్భుతం అంటే ప్రతిదీ కూడా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, కూరలు కానీ, వంటలు కానీ, బిర్యానీ కానీ, చపాతీ కానీ, ఎవ్రీథింగ్ చాలా ఫైన్ టేస్ట్తో ఉన్నాయండి. సో ఎనర్జీస్ వల్ల థ్యాంక్ యూ సో మచ్ అండి. అకామిడేషన్స్ కూడా వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా చక్కగా ఉన్నాయండి. అలాగే స్పెషాలిటీస్ కూడా చాలా చక్కగా ఉన్నాయండి. ఎక్కడికక్కడే వాటరు, అలాగే ఆటో సర్వీస్ కూడా పెద్దవాళ్ళు కాదు చిన్నవాళ్ళు ఎవ్వరు కూడా సఫర్ అవ్వకుండా డైరెక్ట్గా బస్సు దిగిన దగ్గర నుంచి ఇక్కడికి వచ్చే వరకు కూడా హ్యాపీగా అందరూ కూడా రావటం, భోజనం చేయటం, మరలా వెళ్ళి మెడిటేషన్ చేసుకోవటం, అలాగే స్టేజ్ దగ్గర ప్రాంగణంలో కూడా అందరూ మెడిటేషన్ చేయటం. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ నైస్ అండ్ అవసరం అండి. థ్యాంక్ యూ సో మచ్. మొత్తం కట్టాల టీం అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే అండి, మీ పేరు? మేడం, నా పేరు కృష్ణవేనండి. ఏ ఊరు నుంచి వచ్చారు? వెస్ట్ గోదావరి నుంచి వచ్చాను, తణుకు. సో అన్నప్రసాదాలు ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయి మేడం. అన్ని సౌకర్యాలు కూడా చాలా బాగున్నాయి. అన్నప్రసాదాలు ఇంకా చెప్పక్కర్లేదు. ఓ ఫంక్షన్ పెళ్ళిళ్ళకి వెళ్ళినట్టు ఉంది, ఇంట్లో భోజనం చేసినట్టే ఉంది. చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ మేడం. నమస్తే అండి, మీ పేరు? నా పేరు అనసూయ అండి. ఏ ఊరు నుంచి వచ్చారు? జున్నూరు నుంచి వచ్చానండి. ఓకే. సో ఎలా ఉంది అన్నప్రసాదాలు ఇక్కడ? చాలా బాగున్నాయండి. అలా అచ్చంపేటలో కూడా భోజనం చేయకుండా ఇక్కడికి వచ్చాం. శ్రీశైలం వెళ్ళాము, అక్కడి నుంచి వచ్చాము. మళ్ళీ అచ్చంపేట వెళ్ళాము, అచ్చంపేటలో కూడా భోజనం చేయకుండా వచ్చి కూడా ఇక్కడ భోజనం చేస్తున్నాం. చాలా బాగున్నాయండి అన్ని. వచ్చి ఎన్ని రోజులు అవుతుంది కడతాలు మీరు? 4 రోజులు అండి వాళ్ళకి. ఓకే, థ్యాంక్ యూ.